ఎస్ అండ్ అదే రకంగా రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం, వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు, ప్రైవేట్ హాస్పిటళ్ల మందుల నాణ్యత, హోటళ్లు రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు, 15 రోజుల్లో తనిఖీలు మొదలు, త్వరలో బదిలీలు, 3 డైరెక్టర్ పోస్టుల మంజూర్లు, ఆచార్యులు అధ్యాపకుల మూల వేతనం పెంపు, సిబ్బందికి టంచనుగా వేతనం, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. అబ్బా ఎట్టకేలకు సార్, చాలా రోజుల తర్వాత మీరు మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మరి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్య శాఖ గురించి. మరి యాక్సిడెంట్ అయిన వాళ్ళకు 1,00,000 చికిత్స ఫ్రీ, 1,00,000 రూపాయల చికిత్స ఫ్రీ అంటున్నారు. చాలా సంతోషం. వైద్యంలో ఉచితంగా ఇస్తే ఎవరం కూడా ఏమనం, కానీ ఇట్లనే ఏవైతే ఉచితాలు ఇయ్యద్దో వాటికి ఇచ్చి, ఏవైతే ఇయ్యాలో వాళ్ళకి ఇవ్వకుండా ఇటువంటివి చేస్తేనే జర నారాజు అవుతా ఉన్నాము. మరి అట్లనే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది రాష్ట్రానికి, దేశానికి, అట్లాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, అటు పేదోళ్లకు శ్రీరామ రక్ష అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అండ్ అలాగే అట్లీస్ట్ ఇప్పటికన్నా మీరు ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలనుకున్నారు, అండ్ అలాగే రెస్టారెంట్స్ మీద పడదాం అనుకున్నారు. చాలా హాస్పిటల్స్ సార్ మారుమూల గ్రామాలలో, రూరల్ ఏరియాస్లో, సిటీస్లో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సార్. వాళ్ళు పర్మిషన్లు లేకుండా, రెన్యువల్ లేకుండా నడుపుతా ఉన్నారు సార్. డిఎంహెచ్ఓలని మేనేజ్ చేసుకుంటూ నడుపుతా ఉన్నారు సార్. త్వరలో హాస్పిటల్స్ చిట్టా కూడా నేను మీకు అందిస్తాను వీలైతే. సో డెఫినెట్గా అటువంటి హాస్పిటల్స్ మీద కూడా నిఘా పెట్టండి. అండ్ అదే రకంగా ముఖ్యంగా సార్ 1-2 హాస్పిటల్స్ సార్, ఆ 2 హాస్పిటల్స్లో ఎవడు జాయిన్ అయినా 2వ రోజు చచ్చిపోతున్నాడు సార్. అది ఎక్కడో లేదు, మన హైదరాబాద్లోనే ఉంది. చాలా బాధాకరము. సో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చా రాదా ఏందో ఎవరికి అర్థం కాదు, కానీ ఆ హాస్పిటల్లో వీళ్ళు పోయి అడ్మిట్ అయినారు అనుకోండి, అంతే సంగతులు సార్. వారం రోజులలో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ లానప్పుడు, ఫ్యాకల్టీ లేనప్పుడు వాళ్ళు బిల్లులు సార్, మళ్ళీ మీకు ఈ విషయం కూడా చెప్పాలి నేను. సో బిల్లులు తుమ్మొచ్చి అడ్మిట్ అయితే ఒక 10,000, ఒక ఇంజెక్షన్కి 20,000 బిల్లు. సో ఇటువంటి వేస్తూ ఉన్నారు సార్. పోనీ వాళ్ళు బతికి బయటపడుతున్నారా అంటే చచ్చిపోతున్నారు సార్. సో అట్లా నా కళ్ళ ముందే చాలా చావులు చూసినాను సార్ నేను. సో చాలాసార్లు చాలా రకాల కంప్లైంట్స్ కూడా ఇచ్చి ఉన్నాము. సో కొన్ని హాస్పిటల్స్ మీద, బట్ ఎవరు కూడా టేక్ ఓవర్ చేయట్లేదు. సో అటువంటి హాస్పిటల్స్ మీద దామోదర్ రాజనరసింహ గారు మీరు ఒకసారి దృష్టి పెట్టాలా. అండ్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సార్ మందులు ఇస్తూ ఉన్నారు. సో టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్పిడి చేస్తూ ఉన్నారు సార్. ఏది సినిమాలో చూస్తాం కదా షావే అంటే గదే సార్. సో నకిలీ మందులు వాటి ప్లేసెస్లో పెడతా ఉన్నారు సార్. సో దీనికి కూడా హాస్పిటల్ స్టాఫ్ ఎవరినైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నకిలీ మందుల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంచాల్సినటువంటి ఉచిత మందుల్ని తీసుకపోయి బయట అమ్ముకుంటా ఉన్నారు సార్. సో వీటి మీద కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి దామోదర్ రాజనరసింహ గారిని నేను కోరుతా ఉన్నాను. అండ్ అదే రకంగా ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయో అట్లా ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 నుండి 40 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఈ 30 నుండి 40 హాస్పిటల్స్లో హైదరాబాద్లో ప్రథమంగా వారంకి 10 నుండి 30 చావులు సార్ ఆ హాస్పిటల్లో. సో ఆ హాస్పిటల్లో ఎట్లా ఉంటుందంటే సార్, ఎవడైనా చావు నుండి బయటపడడానికి హాస్పిటల్కి పోతే, ఈ హాస్పిటల్కి పోతే చచ్చి బయటపడుతుంది సార్. చనిపోయి పైలోకి అనుకోతుంది సార్. సో అటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. సో దయచేసి దీన్ని సీరియస్గా తీసుకొని ప్రక్షాళన చేయాలని చెప్పి ఆరోగ్య శాఖకు నేను ఇమీడియట్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దామోదర్ రాజనరసింహ గారు కూడా. అండ్ ఇంకోటి సార్, ఆరోగ్యశ్రీ అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. ఈసారి మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 5 లక్షలు కాదు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని మేము ఇస్తామని చెప్తా ఉన్నారు సార్. బట్ చాలా హాస్పిటల్స్లో సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా సరే వాళ్ళు సర్జరీస్ చేయట్లేదు. మరి ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ నుండి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ జీవో పోలేదా? మరి హాస్పిటల్స్కి అప్డేట్ లేదా? లేకపోతే వీళ్ళు కావాలనే చేస్తున్నారా? సో ఒక్కసారి వీటన్నిటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రోజుకు 191 కోట్లు అప్పుల అసలు వడ్డీ కింద సర్కార్ చెల్లిస్తున్న సొమ్ము ఇది.
ఈ నెల 17 వరకు తీసుకున్నది 25,118 కోట్లు. అసలు వడ్డీల కింద కట్టింది 38,040 కోట్లు. గత ప్రభుత్వ రుణభారం ఈ సర్కారుపై చాలా పడింది అని చెప్తా ఉన్నారు. రోజుకి 191 కోట్లు ఖర్చు అవుతోంది సార్. మరి రోజుకి 191 కోట్లకి రౌండ్ ఫిగర్ అడపాదడపా 200 కోట్లు వేసుకోండి. అంటే రోజుకి ఒక 200 కోట్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 200 కోట్లు అంటే నెలకి ఎంత అండి? 330 ఇంటూ 200 కోట్లు అక్కడనే వచ్చేస్తుంది. అంటే తెలంగాణకి నెలకి సరిపడా ఖర్చు అప్పు చేసి మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉచిత ఆర్టీసీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు అది కూడా అప్పుల పాలైపోయింది. దీనికోసం మళ్ళీ అప్పు చేసి ప్రభుత్వం తీసుకురావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇన్ని లక్షల అప్పు అయిందిరా నాయన నెత్తిలు బాదుకుంటా ఉంటే మళ్ళీ కొత్త కొత్త అప్పులు పుడతా ఉన్నాయి, పుట్టుకుంటూ పోతా ఉన్నాయి. సో తప్పు జరిగితే ఒప్పుకోకండి. సరే తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.001% నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరం. మోసగాడు వైద్యుడైతే సమాజానికే హానికరం. నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య చాలా బాధాకరము నిజంగా. అసలు పాసే కానేనోడు, అసలు చదువురానోడు ఎగ్జామ్ రాసి వాడు పోయి చదువుకొని డమ్మి మళ్ళీ అక్కడ డబ్బులు ఇచ్చి పాస్ అయ్యి వాడేదో హాస్పిటల్ పెట్టుకుంటే ఇందాక నేను చెప్పిన చూసిన స్టోరీ. వాడు కనుక ట్రీట్మెంట్ చేసిందంటే పేషెంట్ టపా కట్టేస్తాడు. వైద్యో నారాయణో హరి అన్నం. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అట్లా దైవ సమానులతో పోల్చుకునేటువంటి వైద్యులు? సో మేనేజ్మెంట్ కోటాలలో మార్క్స్ రాకపోయినా జాయిన్ అయ్యి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న వాళ్ళు అసలు సిసలైనటువంటి దేశ ద్రోహుల కింద పరిగణించాలని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా ఎన్టీఏలో సంస్కరణలు, పరీక్షల వివాదాల నేపథ్యంలో నిర్ణయం, సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ, కోర్టు తీర్పు ఆధారంగా నీట్ పరిష్కారం, కేంద్ర ఉన్నతాధికారి వెల్లడి, 24 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు గందరగోళం, నీట్లో అవినీతికి అరెస్టులే రుజువు అయినా మోదీ మౌనం, రాహుల్, నీట్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి, విద్యార్థి యువజన సంఘాల డిమాండ్, స్టూడెంట్స్ మార్చ్ పేరిట హైదరాబాద్లో ర్యాలీ. భద్రాద్రి గుదిబండ పవర్ ప్లాంట్లు కాలం చెల్లించిన టెక్నాలజీతో కట్టారు. రానున్న 25 ఏళ్లలో ప్రజలపై 9,000 కోట్ల భారం. యాదాద్రితో ఏటా 1,600 కోట్ల రవాణా ఖర్చు. ఛత్తీస్గఢ్ విద్యుత్తుతో మొత్తం 3,385 కోట్ల నష్టం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కె రఘు నివేదన. కేసీఆర్ నిర్ణయాలతో 81,000 కోట్ల అప్పులు. క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి కోదండరాం. వామ్మో చూసిరా, 81,000 కోట్ల అప్పు జరిగిందంట ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా. మరి ఏ రకంగా చూడొచ్చు వీటన్నిటిని కూడా. సో విపరీతమైనటువంటి అప్పు చేసిరు. మరి అప్పు దేనికి ఖర్చు పెట్టినరు? సో దీని గురించి కూడా ఆలోచించాలి కదా. అసలు ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్కి, యాదాద్రి పవర్ ప్లాంట్కి, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు కోతల కారణం ఏంటి? అది ఇంకో ప్రశ్న. ఏమై ఉండొచ్చు? నిజంగానే అప్పు చేస్తేనే అభివృద్ధి అవుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యాపారానికి ఒక అప్పు అనేది ఉంటుంది. ఒక బిజినెస్ ముందరకు నడవాలంటే అప్పు చేసే దాన్ని ముందరకు నడిపిస్తారు, మళ్ళీ ఈఎంఐ ద్వారా కడతారు, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేస్తూ ఉంటారు. మరి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దాని వెనకాల అప్పు చేయాలి కదా. దాంట్లో కేసీఆర్ని తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఆ 81,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్ అండి. ఓన్లీ కరెంటు మీదనే 81,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఆ అప్పు చేశారు.